హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ ఎకనామిక్ సర్వేలో ఒక చిన్న కాన్సెప్ట్ అండి, సూపర్ 6 దీపం 2 స్కీమ్ అని మెన్షన్ చేశాడు. ఇది ఒక పొటెన్షియల్ ఏరియా, అంటే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న ఇది ఒక ఏరియా. అండ్ 100% ఒకటి మైండ్ మ్యాప్ మీకు ఏపీ హిస్టరీ ట్రిక్స్లో లాస్ట్ 5 మినిట్స్కి వెళ్తే అక్కడ నీకు ఒక మైండ్ మ్యాప్ నేను పెట్టానండి, చూడండి. మీకు కావాలంటే ఎక్కడ కూడా నేను చూపిస్తాను. మళ్ళీ ఎస్డీసీస్లో మన ఏపీ ఏ ఎస్డీసీలో ఎంత ర్యాంక్ ఉందనేది నేను క్లియర్గా మైండ్ మ్యాప్ వేసి చూపించాను మీకు అక్కడ. మీరు అది చూడండి, ఎందుకంటే రేపు మనం రాసే పేపర్లో దాని నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే ఉండదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఈ స్కీమ్ ఉంది, దీపం 2 స్కీమ్ అని. ఈ స్కీమ్ గురించి మనం చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఎనీ ఫ్యాకల్టీని కాదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ గైడ్ని కాదు, నేను కూడా మీ లెక్కే ఆస్పిరెంట్నే. కాకపోతే నాకున్న నాలెడ్జ్ని, నాకున్న ఫ్రీ టైంలో పీపుల్తో షేర్ చేసుకోవాలనే ఆలోచనతో నా ఫ్రెండ్ గాని సజెషన్ మేరకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరికన్నా యూజ్ అయితే, యాక్చువల్గా నేను వాడికి ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసేటోడు అనమాట. ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్నా కానీ వాడు నాకు అడిగేవాడు, తెలుగు మీడియం పాపం, అరే నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయరా అది ఇది అని అడిగేటోడు. ఎక్స్ప్లెయిన్ చేసిన వాడి సజెషన్ మేరకు నేను రీసెంట్గా జస్ట్ 2 వీక్స్ కూడా కాలేదు నేను స్టార్ట్ చేసి, వాడి కోసం స్టార్ట్ చేశాను ఈ ఛానల్. బట్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ. సో అందుకే నేను కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ లైక్స్ వచ్చినా, ఏమన్నా సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ నాకు మోటివేషన్ అనిపించి నా ఫ్రీగా ఉన్న టైంలో చిన్న చిన్న కాన్సెప్ట్స్ చేసి పెడుతున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. అట్లీస్ట్ కొన్ని పొటెన్షియల్ ఏరియాస్ అన్నీ ఏపీ హిస్టరీలో కానీ, ఎకానమీలో కానీ, పాలిటీలో కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ, ఎస్ఎన్టీ కానీ, ఈ పొటెన్షియల్ ఏరియాస్ కొన్ని ఉంటాయండి. ఆ కొన్ని ఏరియాస్ నా వల్ల మీకు అట్లీస్ట్ ఒక 1 మార్క్ వచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకేనా? సరే, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే రీచ్ ఎక్కువ పెరుగుద్ది, దానివల్ల నాకు కూడా చేయాలనే కుతూహలం ఎక్కువ అవుతుంది. సరే, ఈరోజు వచ్చేసి మనం ఎకనామిక్ సర్వేలో సూపర్ 6 దీపం 2 స్కీమ్ అని ఉంది. ఆ స్కీమ్ కొంచెం చిన్న స్కీమ్ అండి, జస్ట్ 5 to 10 minutes, 5 minutes కూడా పట్టదు, అయిపోతుంది. కాకపోతే ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్న స్కీమ్ ఇది. బిఫోర్ దట్ ఈ స్కీమ్ డైరెక్ట్గా చదివే ముందు ఒక మోడల్ క్వశ్చన్ చూద్దామండి. ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. చూసిన తర్వాత మనం డైరెక్ట్ స్కీమ్లోకి వెళ్దాం. క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద దీపం 2 స్కీమ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ కరెక్ట్. మీరు ఇప్పుడు ఈ స్కీమ్ గురించి చదవలేదు, మీరు ఎకనామిక్ సర్వేలో ఈ స్కీమ్ గురించి చదవలేదు, మీరు ఎగ్జామ్లో ఎలా థింక్ చేస్తారనే థాట్ ప్రాసెస్లో ఫస్ట్ నేను ఈ అప్రోచ్ అయితే ఈ క్వశ్చన్ని. దాని తర్వాత మనం కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే బ్యాక్ వచ్చి ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద స్కీమ్ ప్రొవైడ్స్ 3 ఫ్రీ ఎల్పిజి సిలిండర్స్ యాన్యువల్లీ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. మనం జనరల్గా ఏం ఆలోచిస్తాం, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి, అంటే ప్రతి 3 నెలలకు ఒక క్వార్టర్ ఉంటుంది, అంటే 4 క్వార్టర్లు ఉంటాయి, అంటే మనకు 3 నెలలకు ఒకటి వేసుకున్నా ఇంకొక 3 నెలలకు ఉంటుంది, ఇంకొక 3 నెలలకు ఇంకోటి, అంటే 4 రావాలి. సో 4 ఇక్కడ వాడు ఏమిచ్చాడు, 3 ఇచ్చాడు, కానీ 4 ఉండాలి. అంటే స్కీమ్ ఎవ్వడు చదవలేదు, నీ కామన్ సెన్స్ నీకు ఎలా క్లిక్ అయ్యిద్ది ఎగ్జామ్లో అలా అనిపించింది. అప్పుడు మీరేమనుకుంటారు, సో ఇది తప్పు, అంటే ఇక్కడ 4 ఉండాలి కానీ వాడు 3 అన్నాడు అని చెప్పి మీరు 1 ఎలిమినేట్ చేస్తారు. 1 ఎలిమినేట్ చేసి బి అనుకుంటారు, కానీ ఇది తప్పు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇది కరెక్ట్ అండి. యాక్చువల్గా 3 ఉంటాయి, 4 కాదు. రెండో స్టేట్మెంట్ చూడండి. బెనిఫిషియరీ కెన్ బుక్ ఫర్ ఫస్ట్ సిలిండర్, ఈ డేట్ ఇచ్చాడు, నీకు తెలియదు, నీకు గుర్తే రావట్లేదు అసలు. ఆ డేట్స్ ఎవడైనా అంత పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటారండి? మనం గుర్తు పెట్టుకోలేము, ఎన్ని డేట్స్ అని గుర్తుపెట్టుకుంటాం. కానీ మీరు స్కీమ్ చదివి ఉంటే, ఒకవేళ స్కీమ్ చదివి ఉంటే మీకు October 31 రోజు స్కీమ్ లాంచ్ అయిందని ఉంటుంది. ఎందుకు October 31 అంటే మీకు సర్వేలో క్లియర్గా మెన్షన్ చేస్తాడు, ఆ రోజు దీపావళి అంట. అండ్ మోర్ ఓవర్ ఈ 31 వచ్చేసి రాష్ట్రీయ ఏకతా దివాస్, నేషనల్ యూనిటీ డే అంటారు. ఎందుకు? సర్దార్ వల్లభాయ్ గారి పుట్టినరోజు. ఆయన మనకు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఇదంతా ఉంది, నేను ఇది కూడా పిఐబిలో ఉంది, అది మీకు ఓపెన్ చేసి కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరేమనుకుంటారంటే, రఫ్గా చదివిన వాళ్ళు October 31 ఉండాలి అంటారు. October 31 స్కీమ్ లాంచ్ చేస్తే అక్టోబర్ వెనక నుంచి ఉంటుందా అని చెప్పేసి మీరేమనుకుంటారు, ఇది తప్పు అనుకుంటారు. సో 2 తప్పు అనుకుంటే ఇది పోతుంది, 1-3 అనుకుంటారు. సో ఇది కూడా తప్పు. సో ఇప్పుడు చూద్దాం, మూడో స్టేట్మెంట్ చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 to 26 సిలిండర్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 3 blocks 4 months. 3 blocks 4 months అంటే మీనింగ్ ఏంది? ప్రతి 4 నెలలకు ఒకటి ఇస్తారు, మొత్తం 3 బ్లాకులు ఉంటాయి అన్నారు. ఓకేనా?
మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్కి తేడా ఉందండి. ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ ఈక్వల్, ఏమీ చేంజ్ చేయలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ఇక్కడ 3 LPG అన్నాడు, ఇక్కడ కూడా అదే అన్నాడు. 4 monthsకి 3 blocks అంటున్నాడు. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకటే కదా. అంటే ఇది కూడా మీరు తప్పు అనుకుంటారు. ఇంకొక అప్రోచ్లో అప్పుడు థర్డ్ తీసేస్తారు. థర్డ్ తీసేస్తే 1 2 అనుకుంటారు. కానీ మీరు అన్ని థింక్ చేసిన 3 అప్రోచ్లు రాంగే. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఓకే, ఇప్పుడు కామన్ సెన్స్లో ఎలా అప్రోచ్ చేయాలి? మీరు ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ స్టేట్మెంట్లో 3 ఉంది, థర్డ్ స్టేట్మెంట్లో కూడా వాడు 3 blocks 4 months అంటే 4 నెలలకు ఒకటి అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా 3. ఇప్పుడు 1 ఉంటే ఖచ్చితంగా 3 ఉండాలి. ఎందుకంటే ఆ రెండు కాంప్లిమెంటరీ పెయిడ్స్. ఫస్ట్ స్టేట్మెంట్లో వాడు 3 నెలలు అంటున్నాడు, థర్డ్ స్టేట్మెంట్లో 4 నెలలకు వచ్చేసి 4 నెలలు 3 బ్లాకులు అంటున్నాడు. అంటే 4 నెలలకు ఒకటి అంటే 3 వచ్చేస్తాయి. అంటే 1 3 ఖచ్చితంగా ఉండాలి. ఇది తీసేయండి, ఇది తీసేయండి. ఇప్పుడు ఇక్కడికి నారో డౌన్ అయ్యండు. అంటే ఉంటే ఇది ఆన్సర్ ఉంటే 1 3 అని ఉండాలి, లేదా 1 2 3 అని ఉండాలి. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు 1 3 1 3 1 3 ఉంది. మీకు సెకండ్ ఆప్షన్ ఐడియా ఉంటే రిస్క్ తీసుకుంటే పెట్టేసి 1 2 3 పెట్టండి, లేదంటే ఇగ్నోర్ చేసి 1 3 పెట్టండి. అట్లీస్ట్ 50-50కి వచ్చేసిండ్రు. నేను ఇక్కడ చెప్పేది ఏంది, ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా కామన్ సెన్స్ యూజ్ చేయాలి, ఏ ఆప్షన్ని పట్టుకోవాలి, ఏ ఆప్షన్ని వదిలేయాలి, ఎలా పట్టుకుంటే ఎలా అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తున్నా. సో ఇక్కడికి వచ్చేసి ఇది కరెక్టే అండి, 3 LPG. రెండోది వచ్చేసి ఈ డేట్స్ కూడా కరెక్టే. మూడోది వచ్చేసి ఇది కరెక్టే. ఓకేనా? ఇప్పుడు మనము దేంట్లోకి వెళ్దాం, ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయి ఆ స్కీమ్ మొత్తం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి సూపర్ స్కీమ్ గురించి. ఈ స్కీమ్ యొక్క హైలైట్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి స్కీమ్ ఓవర్వ్యూ చూస్తే, లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడండి, 31/10/2024 దీపావళి డే. దీపావళి రోజు ఈ స్కీమ్ లాంచ్ చేసిందంట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అగైన్ ఆ 31 అక్టోబర్కి ఏం స్పెషాలిటీ ఉందో నేను ముందే చెప్పాను. రాష్ట్రీయ ఏకతా దివాస్, నేషనల్ యూనిటీ డే, సర్దార్ వల్లభాయ్ గారి పుట్టినరోజు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంది, ద ఆబ్జెక్ట్ ఈస్ టు ప్రొవైడ్ 3 LPG సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పర్ ఇయర్. ఇక మీకోసం బొమ్మ పెట్టా, 3 LPG సిలిండర్స్. ఇది ఎగ్జామ్లో మీకు ఒకవేళ ఆ బొమ్మ క్లిక్ అయినా మీకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఎలిజిబిలిటీ అండ్ బెనిఫిషరీస్ ఏముంటారు, అది జనరల్గా వైట్ కార్డ్ హోల్డర్స్, BPL అదే ఉంటుంది కదా, అదే ఎలిజిబిలిటీ బెనిఫిషరీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ సిలిండర్, ఒక నిమిషం, ఫస్ట్ సిలిండర్ బుకింగ్ వచ్చేసి ఎప్పుడంట, కెన్ బి బుక్ డ్యూరింగ్ 5 months. ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా అంటే 29th అక్టోబర్ నుంచి ఎంతవరకు అండి, నెక్స్ట్ సంవత్సరం 2025లో మార్చి వరకు. ఓకేనా? ఈ డ్యూరేషన్ ఉంది కదా, ఈ 5 నెలల్లో ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. బెనిఫిషరీ కెన్ అవైల్ బెనిఫిట్స్. ఓకే, ఈ టైంలో. నెక్స్ట్ చూద్దాం షెడ్యూల్ ఫర్ ద సిలిండర్. ఎప్పుడండి, ఫ్రీక్వెన్సీ, ఎప్పుడెప్పుడు సిలిండర్ రిలీజ్ చేసుకో సప్లై, 3 cylinders వన్స్ ఇన్ ఎవ్రీ 4 months. షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ బ్లాక్ ఏప్రిల్ టు అంటే నెక్స్ట్ ఇయర్లో 2025 నుంచి జూలై. మీరు ఇంకా బ్లాక్ 1 గుర్తుపెట్టుకున్నారు చాలు. బ్లాక్ 2 బ్లాక్ 3 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని, ఏప్రిల్ టు జూలై అయిపోయింది, తర్వాత జూలై నుంచి నెక్స్ట్ 4 నెలలు, దాని తర్వాత నెక్స్ట్ నుంచి 4 నెలలు, బ్లాక్ 1 బ్లాక్ 2 బ్లాక్ 3. ఇప్పుడు ఫైనల్గా ఈ స్కీమ్ను మొత్తం నేను మీకు సమ్మరైజ్ చేస్తాను షార్ట్గా. ఇది అవసరం లేదండి, జస్ట్ ఇది నేను వేరే గ్రాఫ్ కోసం ట్రై చేశాను, నాకు దొరకలేదు గూగుల్లో, ఏదో పెట్టాలని పెట్టాను ఇది. అది ఇప్పుడు చూడండి సమ్మరైజ్ చేస్తా. లాంచ్ డేట్ ఎప్పుడండి, 31/10/2024 దీపావళి అప్పుడు. ఆబ్జెక్టివ్ వచ్చేసి 3 LPG సిలిండర్స్. ఫస్ట్ సిలిండర్ బుకింగ్ ఎప్పుడు, 29 to 31. సిలిండర్ సప్లై సైకిల్ ఎవ్రీ 4 monthsకి 25 అదే ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26. బ్లాక్స్ ఇది మీకు గుర్తుండాల్సింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ కూడా నేను సిలిండర్స్ పెట్టా బొమ్మ కావాల్సిగా. ఎందుకు, 3 cylinders స్ట్రైక్ అవ్వాలని. ఎగ్జామ్లో వాడు ఏం చేస్తాడు, 3 ప్లేస్లో 4 పెట్టవచ్చు, లేదా 4 ఎక్కువ వేరే నెంబర్ అయినా చేంజ్ చేయవచ్చు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు కావాలంటే మీరు క్వశ్చన్లోకి వెళ్ళండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే క్లియర్గా అర్థమవుతుంది. ద స్కీమ్ ప్రొవైడ్స్ 3 ఫ్రీ LPG సిలిండర్స్. కరెక్టే. ఫస్ట్ సిలిండర్ ఎప్పుడు, అక్టోబర్ 29 to ఇది కరెక్టే. స్టార్టింగ్ ఫ్రమ్ 2025-6 ఇది 3 blocks. ఫస్ట్ స్టేట్మెంటే థర్డ్ స్టేట్మెంట్, కాంప్లిమెంటరీ పెయిడ్స్ ఇవి. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఆల్ ఆఫ్ ద అబవ్.
ఆల్ ఆఫ్ ద అబౌవ్. నెక్స్ట్ స్కీమ్ అయిపోయింది కదా, మీకు అది చూపిస్తా. ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ 31st డేకి సిగ్నిఫికెన్స్ చూపించడానికి నేషనల్ యూనిటీ అని. ఈ 31st ఏంటిదండి, నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఏకతా దివాస్, బర్త్ యానివర్సరీ ఎవరిది, సర్దార్ వల్లభాయ్ పటేల్ది, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దేనికి, టు యునైట్ ద డైవర్స్లీ ప్రిన్స్లీ స్టేట్స్ అని ఇంతకుముందు ఉండేటిగా మనకు స్వాతంత్రం రాకముందు, వాటిని అన్నిటి సింగిల్ చేయడానికి. 4 స్టేట్స్ ఆల్రెడీ. ఇదేం లేదండి, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే ఆ స్కీమ్తో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి. ఇక్కడ ఏం చెప్తున్నారు, రాజేంద్ర ప్రసాద్ అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ది అఫీషియల్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే, జస్ట్ చూడండి అంతే. ఇది వచ్చేసి సెలబ్రేటింగ్ నేషనల్ యూనిటీ డే. వన్ ఆఫ్ ది కీ హైలైట్స్ ఆఫ్ ది ఇది రన్ ఫర్ యూనిటీ. వాడు అడగొచ్చు ఎగ్జామ్లో అయినా. నెక్స్ట్ ఇది పిఏబి అండి, ఒరిజినల్ పిఏబి డాక్యుమెంట్లో అది 10th నేషనల్ యూనిటీ డే అంట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ ఇనాగ్రేట్ ది లే ఫౌండేషన్స్ టు ఫర్ ది వేరియస్ ఇండస్ట్రియల్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఎంత, 280 crores అమౌంట్ అడగొచ్చు ఎగ్జామ్లో. ఇన్ ఏక్తా నగర్, ఈ ప్లేస్ అయిన అడగొచ్చు. కెవాడియా, ఇక్కడ సిచ్యువేటెడ్ ఇన్ నర్మదా డిస్టిక్ ఆఫ్ గుజరాత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి October 30 స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఆల్రెడీ October 31st డేటు ఆడ వచ్చింది కాబట్టి దీపం 2 స్కీమ్లో ఆ డే గురించి మీకు పిఐబిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాక్యుమెంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. October 31st 2018 ఇనాగ్రేషన్ ఆఫ్ వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ, ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సత్పూర్ అండ్ వింధ్యాచల్, బ్రేకింగ్ ది సాత్పూర్ అండ్ వింధ్యాచల్ హిల్స్ ఇన్ కెవాడియా. ఓకే, ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అండి. ఓకే, ఇదే అయిపోయింది. ఇది కాదు మనకు కావాల్సింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించాలనుకున్నా కదా, అది ఇదండి. ఇది కంపల్సరీ బిట్టు దీని నుంచే. మీకు ఆల్రెడీ ఏపీ హిస్టరీ ట్రిక్స్లో ఇది ఉంటుంది. లాస్ట్కి ఎంత, ఇది లాస్ట్ 5 minutesకి వెళ్తే మీకు ఇది దొరికిద్ది. నేను అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనది ఓవరాల్ ర్యాంక్ 9th, స్కోర్ 74. 7th SDG 7లో ఫస్ట్ ర్యాంక్. SDG 7 ఏంటి, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. తర్వాత SDG 4లో వచ్చేసి లైఫ్ బిలో వాటర్, ర్యాంక్ 2nd. SDG 1లో వచ్చేసి ఎండ్ పావర్టీ, ర్యాంక్ 3rd. SDG 12లో వచ్చేసి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్, ఇది 4th. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో చెప్తాకండి. ఫస్ట్ది ఓవరాల్ ర్యాంక్ 9th 74. ఓకే, SDG 7 ఉంది కదా, 7లో క్లీన్ ఎనర్జీ అని ఉంది, 7 ఉంది. 7 ఇక్కడే ఉంది కదా, ఈ అని. ఈ అంటే ఏంటి, ఎనర్జీ. ఈ అంటే ఎనర్జీ. 7లో ఈ ఉంది కదా, ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఎనర్జీలో మనం ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి SDG 14 ఉంది, లైఫ్ బిలో వాటర్. ఎవరు మీకు హిందీ వచ్చిందనుకోండి, హిందీలో పానీ అంటారండి. పానీ అంటే మీకు వాటర్. ఈ పానీ అనేది వాటర్, మీకు పానీ అంటే వాటర్. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూసినా, ఇది మీకు 14 ఇక్కడే ఉంది క్లూ. హిందీలో మనకు పానీ అన్నారు అనుకోండి, పానీ అంటే వాటర్ అండి. ఇక్కడే ఉంది 14. పానీ అంటే వాటర్. ఐడియా ఉన్న వాళ్ళకి హిందీ తెలిపోద్ది. సో మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. 14 వచ్చేసి 2nd ర్యాంక్. SDG 1 పవర్టీ, ర్యాంక్ 3rd. ఎవరికైనా గుర్తుంటుంది. SDG 12 ఉంది కదా, SDG 12 రెస్పాన్సిబుల్ సిటిజన్స్, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అన్నాడు. రెస్పాన్సిబుల్ అంటే ఇదేగా, రెస్పాన్సిబుల్ అంటే ఇది 6 అంటే ఇది 12 షేప్లో లేదా, ఇట్లుంటే 6 అయిద్దిలే. కాకపోతే నేనేం చేసా, నేను ఇంతవరకే రాసా, కంప్లీట్గా 6 రాకుండా. 6 అంటే 12 ఇక్కడే ఉంది కదా. మీకు 7లో వచ్చేసి ఇక్కడ ఈ ఉంది. ఈ అంటే ఎనర్జీకి సంబంధించింది. దాంట్లో మనం ఫస్ట్ 14 అంటే పానీ అంటే ఇక్కడే ఉంది 14 అని. పానీ సారీ, ఇది పానీ, ఇది 14 ఇక్కడే ఉంది క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి ఎంటు పావర్టీ అయిపోయింది. మీకు మొన్న రీసెంట్గా సివిక్ సెంటర్ మాక్ టెస్ట్ అనుకుంటా టెలిగ్రామ్ గ్రూప్స్లో అవైలబుల్ ఉంది PDF. అక్కడ క్వశ్చన్స్ కూడా అడిగారండి, చూడండి. మాక్ టెస్ట్కి సంబంధించింది ఇక్కడ అడిగారు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గోల్స్ డిడ్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఫస్ట్ ఇన్ SDG ఇండియా ఇండెక్స్ 2023-24 రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పే కదా 7 అని. 7 అంటే ఎనర్జీకి సంబంధించిందని, క్లీన్ ఎనర్జీ. ఓకేనా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు, సస్టైనబుల్ ఇది కాదు, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఇక్కడ నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సూచి 2023-24లో ఆంధ్రప్రదేశ్ ఏ లక్ష్యంలో మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ SDG ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ 23. క్లియర్గా చెప్పాక 9th ఉందని. స్కోర్ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పే కదా 9th.
ఇది సర్వేకి సంబంధించింది. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉందండి. మీకు బడ్జెట్ సర్వే మీరు ప్రతిదీ బట్టి కొట్టొద్దండి, మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడు, యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2023-24 అన్నాడు. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక దృక్పథం, ఇది సివిక్ సెంటర్ వాళ్ళదండి. టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటే నేను చూశాను, దాని నుంచి స్క్రీన్ షాట్ కొట్టాను. ఇప్పుడు ఇవి ఉన్నాయి నెంబర్స్, నేను చదివేటప్పుడే అండి నేను పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకున్నా. పర్ఫెక్ట్ స్క్వేర్ నాకు ఎక్కడ దొరికితే అదే ఆన్సర్ అని గుర్తుపెట్టుకున్నా. మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 10 దగ్గర పర్ఫెక్ట్ స్క్వేర్ లేదండి. 9, 10 కాదు, 146 కాదు, కానీ 14.4 ఉందనుకోండి. ఇది 144 వచ్చేసి 12 స్క్వేర్ అంటే 144 పర్ఫెక్ట్ స్క్వేర్ అది. సో ఆన్సర్ వచ్చేసి ఇది ఆన్సర్ 14.39 lakh crores. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ పొజిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు డేటా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఉంటుంది. నేను ఇప్పుడు దాకా ఒక 5 వీడియోస్ చేసి ఉంటాను చూడండి. ప్రతి వీడియోలోనే నేను క్వశ్చన్లోనే లాజిక్ని ఇన్స్క్రైబ్ చేశాను, మీరు అబ్జర్వ్ చేసారో లేదో. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, రెండో క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వాట్ ఇస్ ద పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా అంటున్నాడు, పర్ క్యాపిటా. నేను క్లియర్గా చదివేటప్పుడే నాకు చూడంగానే ఇది 3, ఇది 3, ఇది 3 అంటే టోటల్ 9. లాస్ట్ డిజిట్ 9లో ఉండాలి. ఇక్కడ 9లో ఉందే, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ చూసినరా, ఇది 9, లాస్ట్ 9 ఉంది. అలా మీరు చిన్న చిన్న లాజిక్ క్వశ్చన్లోనే ఇన్స్క్రైబ్ చేస్తే మీరు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ వచ్చింది. నాకు టైం లేదండి, ఎందుకంటే నేను కూడా మీలాగే ప్రిపేర్ అవుతున్నా కదా, మనకు టైం కన్స్టెంట్స్ చాలా తక్కువ. స్టిల్ నేను మీకు అక్కడక్కడ కొన్ని కాన్సెప్ట్స్ లేదా ఈ సర్వేలో ఈ బడ్జెట్లోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇక్కడ ఏం చెప్పా, పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పా. పర్ఫెక్ట్ స్క్వేర్ గుర్తుపెట్టుకున్నా, నాకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నేను పర్ క్యాపిటాలో మొత్తం స్ప్లిట్ చేస్తే 9 లెటర్స్ కాబట్టి లాస్ట్ డిజిట్ 9 అని చెప్పేసి ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇప్పుడు ఇక్కడ అన్ని 9 ఇచ్చాడు, అన్ని 9 డిజిట్సే ఇచ్చాడు. ఇప్పుడు 4 ఆప్షన్స్లో అన్ని 9 ఇచ్చాడు. మీరు అప్పుడు ఎలా ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి, నెక్స్ట్ ఎలా గుర్తుపెట్టుకున్న లాజిక్ నేను ఉంటే అన్ని 20, 30, 40, 50, 50 ఇలా సేమ్ ఉండాలి. ఇలా సేమ్ ఉండాలి లాజిక్. నేనేమంటున్నా, ఇక్కడ చూస్తే 36, 94 సేమ్లో లేదు. ఇక్కడ చూస్తే 42, 47 అంటే సేమ్ ఉన్నాయి. 42, 47 ఉంటే నేనేం పెట్టుకున్నా, ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకున్నా, పర్ క్యాపిటాలో పర్ క్యాపిటా మొత్తం 9 లెటర్స్, లాస్ట్ డిజిట్ 9 ఉండాలి. వెరిఫై చేసుకున్న ఆప్షన్లో నాకు 9 డిజిట్ దొరికింది, ఆన్సర్ పెట్టేశా. ఇప్పుడు నాకు 9 డిజిట్ దొరకలే, అన్ని 9లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఏం పెట్టుకున్న లాజిక్ ఉంటే సేమ్లో ఉండాలి. అంటే 20 కానీ 30 కానీ 40 కానీ కింద చెక్ చేశా. 20 కానీ 30 కానీ 40 కానీ ఎక్కడ ఉంది, 42, 47 అంటే 40-40లో ఉంది. ఇది ఆన్సర్. ఇది ఇలా చాలా టెక్నిక్స్ తోటి మనం కామన్ సెన్స్ లేదా చిన్న లాజిక్స్ తోటి సర్వేలో బడ్జెట్ ఫ్యాక్ట్స్ గుర్తు పెట్టుకోవచ్చు. నాకు పాసిబుల్ అయినంత వరకు నేను చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ SDC 2 చెప్పాను. దాని తర్వాత ఇది ఈ PDF మీకు దొరుకుద్దండి టెలిగ్రామ్ గ్రూప్స్లో నాకు తెలిసి చాలా గ్రూప్స్లో ఉంది. అది మీరు చెక్ చేసుకోండి, దొరికిద్ది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్దాం అనుకున్నా, ఓకే అండి. మీకు మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని, అంటే ఎంతో కొంత ఉంటుంది కదండి, ఆ నాలెడ్జ్ని మీకు టిల్ ఎగ్జామ్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమీ ఆశించకుండా మీకు నేను షేర్ చేస్తాను. బట్ ఐ వాంట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. లైక్ చేయండి, ఎందుకంటే మోటివేషన్ రావాలండి. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నా ఇంత టైం, అరే వీళ్ళకి చెప్దాము ఎంతో కొంత నేర్చుకుంటారు అని పెడుతున్నా. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఏమి లేకపోయినప్పుడు అరే నేను ఎందుకు టైం ఇన్వెస్ట్ చేయాలరా వీళ్ళ కోసము, నేను కూడా చదువుకుంటే సరిపోద్ది కదా అనే థాట్ జనరేట్ అయితే నేను స్టాప్ చేస్తాను కదా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఐ విల్ కంటిన్యూ మేకింగ్ సచ్ వీడియోస్ చేస్తానే ఉంటానండి, ప్రొవైడెడ్ ఐ వాంట్ ఎనఫ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వేరే కాన్సెప్టో వేరేది ఏదైనా చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ PDF ఉంది, ఈ PDFను నేను నిన్ననే టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఈ PDFను దాంట్లో పెడతాను. అండ్ మీరు చదివేటప్పుడు సిలబస్కి రెస్ట్రిక్ట్ అవ్వండి, సిలబస్ దాటి బయటికి వెళ్ళకండి, సిలబస్ను మీ కళ్ళ ముందే ఉంచుకోండి ఎప్పుడు. నేను కంప్లీట్ సిలబస్ని మైండ్ మ్యాప్ చేశానండి. అంటే సిలబస్ని మీరు మైండ్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలని, ఆ సిలబస్ మీరు ఏది చదువుతున్నా కానీ ఆ సిలబస్ని ఉండేటట్టు నేను ఆ 4 సబ్జెక్ట్స్ పాలిటీ కానీ ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ SNT 4 సిలబస్లు నేను మైండ్ మ్యాప్ చేశాను. ఆ 4 PDFలు నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ పేరు కూడా ఇదే,
కాన్సెప్ట్ వయా ఎంసీక్యూస్ అని ఉంటుంది. డిస్క్రిప్షన్లో కానీ లేదంటే నా బయోలో ఉంటుంది యూట్యూబ్లో, మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆ 4 పీడిఎఫ్స్, ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఉంది కదా దీపం 2 స్కీము, ఇది పెడతాను. ప్లస్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ మైండ్ మ్యాప్, ఇది కూడా అక్కడ పెడతాను. వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి తీసుకోండి అంతే. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. నెక్స్ట్ వేరే వీడియోలో కలుద్దాం.